ముఖ్యంగా క్రికెట్ అనేది మనం గిమిక్గా చేయొచ్చు అయిపోతుంది కానీ కుస్తీ రెజ్లింగ్ అనేసరికి ఏమవుతుందంటే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అవును సార్. దానికి తగినట్టుగా మనిషి మారిపోవటాన్ని అన్ని రకాల చేసిన ప్రయత్నాలు కానీ అది ఓవర్ నైట్ కాదు. అది చరణ్ ఇంట్లో ఎలా కష్టపడేవాడు ప్రతిరోజు నేను విట్నెస్ చేసేవాడిని. నైట్ ఎర్లీ మార్నింగ్ లేచి 5 లేచి వాడు 6 to 7 చేసి 9 o'clock మీ సెట్కి వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ నువ్వు 9 కుదులుతావా 8 కుదులుతావా వచ్చి నీరసంగా వచ్చి కూర్చుని పోయి మళ్ళీ కాస్త సూప్ ఏదో తాగి మళ్ళీ జిమ్కి వెళ్ళిపోయేవాడు. చాలా కష్టం. పైగా అంతా ఆ 70 days వెజిటేరియన్ మీదే ఉన్నాడు. మాల్లో ఉన్నారు స్వామి. ఉండి ప్రోటీన్ కోసం ఎంత ఇదంటే హై ప్రోటీన్ కావాలి, నాన్ వెజిటేరియన్ తినకూడదు. దానికోసం ఎలా కష్టపడ్డాడు, ట్రెడ్మిల్ జిమ్లో ఎలా ఇదయ్యాడు అనేది చూస్తుంటే అబ్బా ఇంత అవసరమా, ఇంత కష్టపడాలా, మనం చేసాం కష్టమైన క్యారెక్టర్లు రిస్కులు చేసాం కానీ ఇంత చేస్తున్నాడు ఏంటి, దీని ప్రతిఫలం ఎలా ఉంటుంది అంటూ వాళ్ళ అమ్మ అయితే భగవంతుడిని దండం పెట్టుకుంటూ కోరుకుంటూ ఇంత కష్టమైన ప్రతిఫలం రావాలని. ఎందుకంటే అంత కష్టపడి జనం ఆమోదం పొందకపోతే మొత్తం అంతా ఇదైపోతుంది, వ్యర్థమైపోతుంది. ఇంకా కష్టపడితే ఇంతైనా ప్రతిఫలం అనే ఒక డిసప్పాయింట్మెంట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎంత కష్టపడితే అంత ఎప్రిసియేషన్ వస్తుంది అనేది ఈ పెద్ద క్యారెక్టర్ తన కష్టపడినందుకు జనాలు దీన్ని యాక్సెప్ట్ చేసి వెల్కమ్ చేస్తున్నందుకు, నీరాజనలు పలుకుతున్నందుకు హ్యాట్స్ ఆఫ్. సార్ నా ఫేవరెట్ ఏంటంటే సార్ ట్రైన్ దగ్గర లెగ్ పెట్టడానికి బిఫోర్ వచ్చి ట్రైన్ ఇలా పట్టుకొని రెండు ఇలా పట్టుకొని ఒకసారి బయటకు వస్తారు కదండి ఫ్రేమ్లో, అప్పుడు చరణ్ సార్ ఎక్స్ప్రెషన్ ఉంటుందండి. కళ్ళు అలా మూసి ముందండి జస్ట్ అలా ప్లెయిన్గా శూన్యంలోకి అలా చూసి అప్పుడు లెగ్ పెట్టడం స్టార్ట్ చేస్తారండి. అప్పుడు అందరూ క్లాప్స్ అక్కడే కొట్టేస్తాను సార్. అంటే అలాంటి అంటే చరణ్ సార్ అంత ఇన్వాల్వ్ అయిపోయారు సార్. అంటే ఈ కథ చెప్పడానికి కూడా మేము కారణం జనరేషన్ని ఇన్స్పైర్ చేద్దామనండి. అంటే మేము ఇప్పుడు స్కూల్స్కి వెళ్తాం కదా సార్, అప్పుడు స్కూల్స్కి వెళ్తే స్కూల్ అంటే క్లాస్ రూమ్ బ్లాక్ బోర్డేనా, వాని వెనకాల ఒక ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది దాని వెనకాల అని చెప్పడానికి ట్రై చేస్తాం సార్ ఇద్దరు. అంటే ఆట స్థలం అంటే అమ్మ కడుపులో ఉన్న 9 months ఆడుకోవడానికి ఉంటుంది గ్రౌండ్. బయటకు వచ్చిన తర్వాత స్కూల్లో పిల్లలకి ఇప్పుడు చూస్తాం సార్, ఏ స్కూల్కి గ్రౌండ్ ఉంది సార్, బిల్డింగ్స్ ఉన్నాయి అంతండి. అది చెప్పడానికి ఇన్స్పైర్ చేద్దాం, ఏదో మంచి మాట చెప్పి. ముఖ్యంగా ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసిన తర్వాత అండ్ ఎంతసేపటికి మార్కులు అనే దీంట్లో ఇంకా అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోతుంది. అందులో ఇప్పుడు ఈ బొమ్మని రాని ఒక మాట అంటాడు, చేతిలో వచ్చేసింది సార్ అంటాడు. అందులో ఎన్నో ఆటలు ఉన్నాయి సార్, ఎవరు వెళ్ళట్లేదు సార్ అని. కానీ ప్రభుత్వాలు ఇప్పుడు మీరు అన్నటువంటి ఈ పరిస్థితి ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు రాను బెటర్ అవుతుంది అన్నది చాలా బాగుంది సార్. బట్ ఇంతకంటే ఇంకా గట్టిగా రావాలంటే మీరు ఇచ్చినటువంటి సలహా పెద్ద సినిమాలో ప్రభుత్వాలు సహకరించాలి, సర్కారు వాళ్ళు ముందుకు రావాలి. కాబట్టి ఈ సినిమా ఒక అవేర్నెస్ తీస్తుంది, ఒక ఎడ్యుకేషనల్ ఫిలిం పెద్ది, ఒక ఇన్స్పైరింగ్ కంటెంట్ ఉన్న సినిమా పెద్ది. ఈ సినిమాలో బిడ్డలకి మనం ఏమి ఇవ్వాలి, ఎలాగ మోటివేట్ చేయాలి, ఎలాగ ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళు ఎలాగ పెంచాలి అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళు ఫోకస్ పెట్టి స్ఫూర్తి పొందాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సతీష్ గారికి ఇది ఒక ప్రౌడ్ ఫిలిం ఇది. అండ్ ఆయన ప్రైడ్, ఆయన ఇంకా తర్వాత బోల్డ్ సినిమాలు తీయచ్చేమో కానీ ఇది ఇచ్చేటటువంటి సాటిస్ఫాక్షన్, ఇది ఇచ్చే గుర్తింపు, ఇది ఇచ్చిన రెస్పెక్ట్ కానీ అది సతీష్ గారు యూ డిజర్వ్ దిస్. అండ్ దీని వెనకాల మీ సపోర్ట్, మీ ఇలాంటి సినిమా తీసినందుకు నాకు కూడా చాలా ప్రౌడ్. సార్ మీరు ఒప్పిన టైంలో చెప్పారు సార్, నాకు డబ్బులు ఎలాగైనా వస్తే రెస్పెక్ట్ సంపాదించి ఫస్ట్ అని. ఈయన డబ్బులు ఎలా సంపాదించుకుంటారు, ఆయన ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అయితేనేవి, అనుకున్నటువంటి డిజిటల్ ఐటీ వలన అయితేనేవి. కానీ ఈ సినిమా ద్వారా గుర్తింపు, ఒక రెస్పెక్ట్ వచ్చింది, అది ఈయన ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. బికాజ్ ఆయన సపోర్ట్ ఈ సినిమాకి అంతగా ఇచ్చారు. నువ్వు అనుకున్నవన్నీ కూడా ఆయన నీకు అమర్చారు, ఈయన పూర్తి న్యాయం చేశారు ఆయన. సతీష్ సార్కి నాకు లైఫ్లో ఫస్ట్ మూవీ అన్నట్టు సార్. ఇది వృద్ధికి ఇది ఎప్పటికీ మర్చిపోలేము సార్, ఈ రిలేషన్ని దీనంతా. నువ్వు చేస్తావే, నువ్వు ఆ టైప్ ఆఫ్ డైరెక్టర్ సార్. మీరు నాకు ఉప్పిన ఇచ్చారు సార్ ఫస్ట్, చరణ్ సార్ ఏమో పెద్ద ఇచ్చారు సార్. మీతో కూడా ఒక ఛాన్స్ అవ్వండి సార్, చేస్తాను ఎప్పుడైతే అప్పుడు. నువ్వు అలా పరిగెత్తమని తూకమని వైర్లతోటి అంటే సార్ మీరు ఇప్పుడు కూడా చేస్తున్నారు సార్. ఇప్పుడు వైర్లు కడుతుంటారు, పైకి లేపుతుంటారు, పల్టీలు కొట్టిస్తుంటారు. మొన్న శంకర ప్రసాద్ దీంట్లో కూడా చేశాను. పని అవసరం వచ్చేసరికి దేనికి నెరవం, దేనికి వెనకం చేసే పరిస్థితి లేదు. ఇంకా
ఒకసారి ఎన్ని వైర్లు కట్టి అన్నీ ఇవైపోయింది, కవిలిపోయింది. చరణ్ చూశాడు ఇంట్లో, ఏంటిది అన్నాడు. వైర్లు కట్టి లేపారు. ఇంకా వైర్లు ఇంటికి కడుతున్నారా? వాళ్ళు పిలిచి డాంగ్ ఎలా కష్టపడతారంటే మీరు అది అని తిట్టాడు. మరి లేదురా వాళ్ళు కాదురా డూప్ సరిగ్గా చేయలేదని ఆయన తీసేసి నేనే చేశాను రా షార్ట్ అని వాళ్ళు అదే డాడీ చేస్తారన్నారు అని. అంటే చరణ్ ఇందులో ఎంత కష్టపడ్డాడు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆడియన్స్ ఆల్రెడీ వాళ్ళ క్యారెక్టర్ ద్వారా వాళ్ళే గుర్తించారు. వాడు ప్రతిరోజు అలసిపోయి ఇంటికి వచ్చి నీరసించి అలా కూర్చున్న ప్రతిసారి నాకు మా నాన్నగారు నాతో ఏమన్నారో, నన్ను ఏమనేవారో అది గుర్తుకొచ్చేదనమాట. అంటే దొంగ అనే సినిమాలో 8 అంతస్తుల ఒక హోటల్ పైన పారపెట్ వాల్ మీద నేను రోల్ చేస్తూ వెళ్ళినప్పుడు కింద స్లిప్ అయితే మాత్రం ఇది ఇప్పట్లా వైర్లు ఇలాంటి సేఫ్టీ డివైస్లు ఏమి లేవు, మొండితనంతో చేయటం అనమాట. అట్లాగే ట్రైన్ కింద పడుకొని గోండా సినిమాలో వెళ్తుంటే ఒక 3 ఇంచెస్ ఎవేగా బాడీ లూజ్ అయితే కంకరాలు కొట్టుకుపోయేవి. నా బలంతో ఉండాలి తప్ప ఇంకో హార్నెస్ కానీ అది కానీ లేదనమాట. ఇవన్నీ మా నాన్నగారి దగ్గర నుంచి చూసి ఇంటికి వచ్చేసి చాలా బాధపడేవాళ్ళు. తిట్టేసాడు. కోపంలో బాధ ఎలా ఉంటుందంటే బూతులు తిట్టేసేవారు. అలా చేయాలా అంటే ఏదో కొంచెం చెప్పకూడదు కొంచెం అలా తిట్టేసేసి ఆయన చేసేవారు. తప్పదనా దాందే ఉంది చేయాలి, లేకపోతే ఎలా కనబడదు రిజల్ట్, ఎలా మరి ఫ్యాన్స్ ఇచ్చేయాలి కదా వాళ్ళు ప్రేక్షకులు అని అప్పట్లో ఏం మాట్లాడేవాడిని. లేదురా రేపు పొద్దు నీకు కొడుకు పుట్టి, అప్పుడు ఇంకా చరణ్ పుట్టలేదు ఆ టైంకి, నీకు కొడుకు పుట్టి వాడు యాక్టర్ అయ్యి హీరో అయ్యి వాడు ఇలాగే కష్టపడుతారు అప్పుడు తెలిసి వస్తారా మా ఫీలింగ్స్ ఏంటో నీకు అనేవాళ్ళు. నిజంగా నీ పెద్ద సినిమాకి చేసి వాడు అలసిపోయి వచ్చి కూర్చుని ఈ మణికట్టు దెబ్బ తగిలిందని కానీ కంటి మీద దెబ్బ తగిలి రక్తం ఇదే ఇచ్చింది, దాని కుట్లు పడ్డాయి అన్నప్పుడు కొంచెం ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ కిందకి వెళ్తే కంటి గుడ్డేమవుతుందో అనే పరిస్థితి అన్నీ తెలిసినప్పుడు మాత్రం బాధపడి వ్యక్తం చేయబోయాను. నాకు మా నాన్నగారు మాట గుర్తుకొచ్చింది. ఆయన ఎంత బాధపడి ఉంటారు అని చెప్పేసి అదే బాధ ఈరోజు నేను వాడు కష్టపడి వస్తుంటే మాత్రం నాకు ఉండే పిండిన ఫీలింగ్ ఉంది. అయితే సినిమా చూసిన తర్వాత కొన్ని ఎపిసోడ్స్ గురించి చెప్పాల్సి వస్తాయి. ఇందులో ఇంటర్వెల్ నుంచి మాత్రం సినిమా మనిషిని కట్టిపడేసింది, ప్రేక్షకుడిని తారాస్థాయికి తీసుకెళ్ళిపోయింది. ఎమోషనల్ జర్నీ చేయించి ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా చేయించి అప్ అండ్ డౌన్ చేయించి పినాకిల్ ఇంకా తారాస్థాయికి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టారు సినిమాని. ఆటల్లో ముఖ్యం చెప్పాలంటే హాస్పిటల్ సీన్ బుచ్చి నా భూతో నా భవిష్యత్తు ఇప్పుడు తలుచుకో నాకు గగురు పడొస్తుంది, గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు హాస్పిటల్ సీను వాడి నటనకి మాట్లాడుతూ అది నటనకి, అది నటన కాదు వాడు ఫీల్ అయిపోయాడు దానికి. అక్కడి నుంచి నా కంట తడి లాస్ట్ వరకు ఆగలేదు. ఆల్ ది అప్రిసియేషన్, ఆల్ ద బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్ హిమ్. దానికి చక్కగా అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినటువంటి నీకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్.